అరుదైన శస్త్రచికిత్సలకు నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వేదికగా నిలుస్తుంది. ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ అనేక మందికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. తాజాగా తిరుపతికి చెందిన ఓ మహిళకు ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తిరుపతికి చెందిన రమాదేవి అనే మహిళ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం వచ్చారు. హాస్పిటల్లోని కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి ఆమెను పరీక్షించి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని గుర్తించారు. అలాగే ఊపిరితిత్తులకు పోయే పైప్లో చిన్న గడ్డ కూడా ఉన్నట్లుగా పరీక్షలో తేలింది. విషయాన్ని డాక్టర్ కౌశిక్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గడ్డ తీసేందుకు చేసే శస్త్రచికిత్స చాలా అరుదైందని చెప్పగా వారు చికిత్సకు అంగీకరించారు. ఈ కేసును సవాల్ తీసుకున్న డాక్టర్ కౌశిక్ రెడ్డి ఆయన బృందం విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించి ఆమెను నూతన జీవితాన్ని ప్రసాదించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఈ చికిత్సకు బ్రోంకోస్కోపిక్ క్రయోలంగ్స్ బయాప్సీ అండ్ ట్యూమర్ డీబాల్కింగ్ అంటారని పేర్కొన్నారు. ఇలాంటి చికిత్సలు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లోనే చేస్తారని మొట్టమొదటిగా నెల్లూరు మెడికవర్లో విజయవంతంగా చేస్తున్నట్లుగా వెల్లడించారు. అనంతరం రమాదేవి ఆమె తల్లి వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు నుంచి. నాతో ఈరోజు మా పేషెంట్ రమాదేవి గారు ఉన్నారు. 34 సంవత్సరాలు. అయితే రమాదేవి గారు ఇంతకు ముందు నుంచి ఆయాసం, దగ్గు, అయితే వెయిట్ లాస్ అని 3 సంవత్సరాల నుంచి వేరే వేరే హాస్పిటల్స్ నుంచి తిరుగుతున్నారు. ఆమె తిరుపతి నుంచి వచ్చింది మా దగ్గరికి ఒక రిఫర్ చేస్తే. అయితే మేము ఏం చేసామంటే ఎక్స్రే, సిటీ స్కాన్ బయట చేసిన ద్వారా మేము దానికి ఆమెకి ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ ఉండింది. సో అయితే మేము ఏం చేసామంటే బ్రాంకోస్కోపీ ద్వారా బ్రాంకోస్కోపీ చేసి బ్రాంకోస్కోపీలో మాకు లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్ అంటే ఊపిరితిత్తులకు పోయే ఆ పైప్లో ఆమెకి ఒక చిన్న గడ్డ అనేది కనిపించింది. అయితే ఆమెకి చెప్పాము ఇట్లాగా చిన్న గడ్డ ఉంది, దానివల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అమ్మ అనేసి. అయితే వాళ్ళు ధైర్యంగా మా కాడకి ప్రొసీజర్ చేయించుకున్నారు. అయితే మేము నెక్స్ట్ ప్లాన్గా మేము బ్రాంకోస్కోపిక్ ట్యూమర్ డీబల్కింగ్ అంటాము. సో ఇది వచ్చేసి నెల్లూరులోనే మొట్టమొదటిగా మనము మెడికవర్ హాస్పిటల్లో ఈ ప్రొసీజర్ చేసాము. ఈ ప్రొసీజర్ వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె ఊపిరితిత్తులు ఏదైతే డ్యామేజ్ అయిందో అది ఆ గడ్డని ఎండోస్కోపీ ద్వారానే ఏం స్కార్ లేకుండా ఓపెన్ చేయకుండా ఎండోస్కోపిక్ మూల్యంగా మేము బ్రాంకోస్కోపీ చేసి దాన్ని గడ్డని తీసాము. సో నెల్లూరులోనే ఫస్ట్ టైంగా మనం ఈ ప్రొసీజర్స్ చేస్తున్నాం. యూజువల్గా ఇది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అనే మెట్రోపాలిటన్ సిటీస్లో కాకుండా ఇప్పుడు మన నెల్లూరులోనే మనం ఈ ప్రొసీజర్ చేసాము. అది కాకుండా మనం క్రయో లంగ్ బయాప్సీ అంటాం. అంటే ఐస్ లాగా ఒక క్రయోథెరపీ లాగా పెట్టి ఆ బయాప్సీని మనం తీసి దాన్ని మనం డయాగ్నోసిస్కి పంపించాం. డయాగ్నోసిస్లో మనకు వచ్చేసి న్యూరో ఎండోకైన్ ట్యూమర్స్ అనే కార్సినాయిడ్ అని వచ్చింది. ఇట్స్ రేర్ ట్యూమర్. మనం ఎండోస్కోపిక్గా మనం ఈ ట్యూమర్ని మనం తీసాము. ఇప్పుడు రమాదేవి గారు బాగున్నారు. అయితే ఆమె ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం మేము ప్లాన్ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నా వయసు 34. నాకు ఇది 3 సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఎక్కడెక్కడ హాస్పిటల్ అంతా తిరిగాను. ఎక్కడ ఎవరు ఏం చేయలేకపోయినారు. నెల్లూరు మెడికో హాస్పిటల్కి వచ్చాను. అక్కడ కౌశిక్ సార్ని కలిశాను. ఆ సార్ చూసి నాకు బాగా చేసినారు. నొప్పి లేదు, ఏం ప్రాబ్లం లేదు. మీకు కానీ అట్లా ఏమైనా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటే నెల్లూరు హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. పెద్ద పెద్ద నగరాలకు పోవాల్సిన అవసరం ఏమీ లేదు. సార్ బాగా చూస్తున్నాడు, బాగా